మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నిమ్మకాయ పచ్చడి చేసుకోవడానికి నిమ్మకాయలు ఫస్ట్ ఊరేసుకోవాలి. ఒక 20 నిమ్మకాయలు తీసుకున్నాం. దానికి ఒక చిన్న గ్లాసుడు అంటే 1/2 కిలోలో సగం ఉప్పు, ఒక 4 టీ స్పూన్ల పసుపు. ఇప్పుడు ఈ నిమ్మకాయలు ఇలా కోసేసుకోవాలి. ఒక 20 కాయలకు ఇలా 4 కాయలు రసం పిండేసుకోవాలి. కొద్దిగా అట్లా ఒక 2 టీ స్పూన్ల పసుపు, 1/2 కిలోలో సగం 20 కాయలకు ఉప్పు ఇలా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కలిపినప్పుడు ముక్కల మీద ఇలా ఉప్పు తేలాలి. అప్పుడు ఏం బూజు పట్టకుండా ఏది కాకుండా మంచిగా ఊరుతుంది. ఊరిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు కారం వేసుకొని పోపు చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలు పోయడం వల్ల వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇది సీసాకి ఎత్తుకుందాం. నిమ్మకాయ పచ్చడి ఊరేయడం ఎలా అన్నీ తెలుసుకున్నాం. ఇలా సీసా తడి లేకుండా మంచిగా పొడిగా చూసుకొని ఇది ఇందులో ఒక 3 రోజుల తర్వాత 3 రోజుల దాకా ఇలా ఉంచితే మంచిగా ఊరుతుంది. ఇలా ఉప్పు లేకపోయేసరికి నిమ్మకాయ పచ్చడి బూజు వస్తుంది అన్నమాట. రాకుండా ఇలా ఇంత ఉప్పు ఉండాలి. ఇలా ఊరేసుకున్నాక ఇప్పుడు 3 రోజుల తర్వాత ఇది మంచిగా ఊరి కిందికి వచ్చేస్తుంది నీరంతా. అప్పుడు కారం వేసుకొని పోపు చేసుకోవచ్చు. తినేటోళ్ళు ఇలానే తినవచ్చు. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.